2021లో రిజైన్ చేయడం వల్ల ఆ రోజు మహిళా బిల్లు, ఆ హిందూ కోడ్ బిల్లు అనేది ఆగిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఇన్నేళ్ల తర్వాత కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా నాడు నెహ్రూ అడ్డం పడ్డాడు, ఈరోజు రాహుల్ గాంధీ అడ్డం పడ్డాడు. అడ్డం పడ్డమే కాకుండా సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? అందుకే నేనేమంటే భారతదేశ వ్యాప్తంగా మహిళలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా వాళ్ళకు ఉండే ఇండి కూటమిలో ఉండే ఆ రాజకీయ పార్టీలకు కానీ ఏ మహిళ ఓటేసినా అది మహిళల ఆత్మగౌరవంగా దెబ్బతిస్తుంది. ఈ సందర్భంగా నేను పిలిపించేది ఏంటంటే మహిళలు, భారతదేశ వ్యాప్తంగా ఉండే మహిళలు ఖచ్చితంగా ఈ కూటమికి గుర్తు చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కూడా తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే రాబోతున్న రోజుల్లో వీళ్ళకి ఓడించడం ద్వారా సరైన బుద్ధి చెప్పాలని మేమైతే కోరుతున్నాం. అదేవిధంగా ఈ బిల్లు ద్వారా మనకి ఏదైతే ఉందో ఈ డీలిమిటేషను అనేది జరిగితేనే ఖచ్చితంగా మనకు సీట్లు పెరుగుతాయి. కానీ డీలిమిటేషన్ సంబంధం లేకుండా వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాబోయే రోజుల్లో మహిళలు నష్టపోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో పడ్డాము. ఈ వైఖరి అనేది మన భారతీయ సమాజానికి, మహిళలకి ఏమాత్రం కూడా మేలు జరగదు. మీరు అనొచ్చు ఇప్పుడు ఇది లేకుండా, డీలిమిటేషన్ లేకుండా ఇక్కడ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. కానీ మనకి సీట్లు పెరగకుండా ఉన్న సీట్లలో తెచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం? మన పార్లమెంట్లో సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మనం ఆల్రెడీ ముందస్తుగానే మనం ప్రణాళిక చేసుకొని కూర్చునే సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో మహిళలు చట్టసభల్లో వాళ్ళ వాణి వినిపించి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నినదించడానికి ఒక వేదిక చట్టసభ అంటే. కాబట్టి అంతకుముందు వాళ్ళ అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికి మాత్రం డీలిమిటేషన్ ద్వారా ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాడుతున్న భాష ఏంటి? కాబట్టి ఈరోజు ఆ ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా బీజేపీ ఎండగడుతుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన పిలిపిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా బిల్లు వ్యతిరేకించే శక్తుల పట్ల మేము ఖచ్చితంగా, అలాంటి అరాజక శక్తుల పట్ల మేము వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము. ఇది ఒక భారతీయ జనతా పార్టీ సమస్య మాత్రమే కాదు, భారతదేశం అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఉనికి సంబంధించిన సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. అసలు ఎలాంటి రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనుగడ లేని పరిస్థితుల్లో ఉండాలి వాళ్ళు. అదేవిధంగా ఒక్కో చోట ఒక్కొక్క రకమైన భాష మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ధోరణి అనేది ఖచ్చితంగా బాధాకరం మాత్రమే కాకుండా ఇది దేశ మహిళలకు సంబంధించిన వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యగా నేను భావిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో, తీసుకురాబోతున్న చట్టం, ఆ చట్టం 2020 కానీ ఇంప్లిమెంట్ చేస్తే అది ఉపయోగం 2022 తర్వాత 26 తర్వాత గణన జరుగుతుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే 2030 దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. 2030 దాకా ఎదురు చూస్తే మనం పాత సంఖ్యలోనే మహిళలు వస్తారు. అలా కాదు, ఇప్పుడు ఈ గణనని కానీ మనం అంగీకరిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తామంటే మళ్ళీ దీనిపైన నరేంద్ర మోడీ గారు ఒకసారి ఒక మాట అంటే దానికి కట్టుబడి ఆలోచన విధానం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా త్వరలో ఈ బిల్లుని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా ఎక్కువ ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటారని